హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ రోజు నేను పూరీలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే పూరీ కూర చేస్తున్నానండి. ఈ కూర కోసం ముందుగా ఆలుగడ్డ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మీరు ఉడకబెట్టి మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేస్తున్నానండి. శనగపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియోకి చాలా సపోర్ట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ నేను ఆలుగడ్డ ముక్కల్ని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీరు డైరెక్ట్ ఆలుగడ్డ ఉడికించైనా తీసుకోవచ్చండి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇది మీకు మెజర్మెంట్స్ లో అయితే 500 ml వాటర్ ఉంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులో వేసిస్తున్నానండి. మీరు ఉడికించిన ఆలుగడ్డ వేస్తున్నట్లయితే మ్యాష్ చేసి ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత మ్యాష్ చేసిన ఆలుగడ్డ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టి ఆలుగడ్డ ఉడికేంత వరకు ఉడికించాలండి. ఇవి ఇలా ఉడికే లోపల ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని వాటర్ వేసి లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ లోపల ఆలుగడ్డ ఉడికిందో లేదో ఒక్కోసారి చెక్ చేస్తున్నాను. ఆలుగడ్డ ముక్కలు ఇంకా కొంచెం ఉడకాలండి. మనకి చేత్తో ఇలా అంటే అలా మ్యాష్ అయిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే మనకి ఆలుగడ్డ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేయాలండి. ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసే ముందు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, లేదంటే మనకి శనగపిండి ఉండలు చుట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లోని 1/2 టీ స్పూన్ పసుపు ముందు కూడా వేసానండి. సో చూసుకుని వేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనం చల్లారిన తర్వాత అచ్చమైన చిక్కటి పూరీ కర్రీ రెడీ. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పించ్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిని ప్రిపేర్ చేసిన ఒక 1/2 గంట తర్వాత సర్వ్ చేసినట్లయితే దీని టేస్ట్ మరింత ఇంక్రీజ్ అవుతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మా ఛానల్ కి మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రాధా.